హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ హనీ పఠాన్, పీపుల్స్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ పవర్ఫుల్గా ఉండాలి. టుడే మనం మొబైల్స్ వాడకం గురించి, ముఖ్యంగా పిల్లల్లో మొబైల్స్ వాడకం గురించి, వాళ్ళకి కలిగేటటువంటి ప్రభావాలు, తగు చర్యల గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క విషయాలు వైద్యుల సంప్రదింపులు, వైద్యుల యొక్క నాలెడ్జ్ నుంచి షేర్ చేస్తున్నానన్నమాట. ఈ రోజుల్లో మనం మొబైల్స్ వాడకుండా ఎవరూ లేము. పిల్లలు కూడా అంతే విధంగా మొబైల్స్ వాడుతున్నారనమాట. వాళ్ళకి జూమ్ మీటింగ్స్ కావచ్చు, చదువులు కూడా ఈ రోజుల్లో మనం మొబైల్స్ కూడా ఇచ్చేస్తున్నామనమాట. ముఖ్యంగా పిల్లలు అన్నం తినేటప్పుడు, మొబైల్స్ వాడేటప్పుడు వాళ్ళకి కలిగేటటువంటి ప్రభావాల గురించి డిస్కస్ చేసుకుందాం. వీళ్ళకి మొబైల్స్ మనము ఇచ్చేసి వాళ్ళు తినేస్తున్నారు కదా అనుకుంటున్నాం అనమాట. కానీ వీళ్ళకి కొన్ని డ్యామేజెస్ అనేటివి అవుతున్నాయి. అవి మనము కొన్ని విషయాలు గ్రహించుకోవాలి. సో కాబట్టి ఒక వీడియో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ థింగ్, మొబైల్స్ ఎవరైతే అన్నం తింటూ చూస్తారో పిల్లలు, వాళ్ళకి కలిగేటటువంటి ఒక సమస్య ఏమిరా అంటే జీర్ణ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అన్నం తినేటప్పుడు పరధ్యానంగా, అంటే వాళ్ళు అన్నాన్ని రుచి చూస్తూ తినకుండా మొబైల్స్ చూస్తూ వాళ్ళు తినడం వల్ల మన నోట్లో ఉండేటటువంటి సలైవా అనేది సరిగా ఊరదు. ఆ యొక్క సలైవా అనేది మన యొక్క తినేటటువంటి తిండిని సరిగా అది అరిగిస్తేనే మనకు జీర్ణక్రియ ప్రాపర్గా జరుగుతుందన్నమాట. కాబట్టి పిల్లలు వాళ్ళు మొబైల్స్ చూస్తూ తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రెండు, మొబైల్స్ వాడుతూ వాళ్ళు అన్నం తినడం వల్ల కలిగేటటువంటి రెండవ సమస్య ఏమిరా అంటే పిల్లలు ఏ విషయం మీద కూడా ఎక్కువగా అటెన్షన్లో ఉండలేరు. ఎందుకంటే అన్నం తినే పని ఒకటి, కానీ వాళ్ళు చేసేటటువంటి పనులు రెండు, కాబట్టి వాళ్ళలో అటెన్షన్ సమస్యలు వస్తాయి. మూడు, పిల్లలు ఎక్కువగా మొబైల్స్ చూడడం వల్ల వాళ్ళకి కంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో నాలుగో విషయం, వాళ్ళు అన్నం తింటూ మొబైల్స్ చూడడం వల్ల ఆడిజం సమస్య కూడా వస్తుంది. చాలామంది అనుకుంటారు ఆడిజం అనేది ఒక వంశపారపర్యమైనటువంటి ప్రాబ్లం అనుకుంటారు. కానీ పరిశోధనలో కొన్ని విషయాలు ఇప్పుడు బయటపడుతున్న విషయాలు ఏమిరా అంటే ఆడిజం అనేది మొబైల్స్ వాడకం వల్ల కూడా కలుగుతుంది. ఈ యొక్క ఆడిజం యొక్క ప్రధాన సమస్య ఏమంటే అది నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి మన పిల్లలు మనకు బంగారం. ఇటువంటి సమస్యలు వాళ్ళ బారిన పడకుండా ఉండాలంటే మనం కూడా కొన్ని విషయాలు వాళ్ళ గురించి పరిష్కార మార్గాలు తీసుకోవాలన్నమాట. సో మొదటిది ఏమిరా అంటే వాళ్ళకి అవగాహన కల్పించాలి. రెండోది, డెమోస్ నిర్వహించి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పగలగాలి. మూడోది, ఆ డెమోస్లో ప్రాక్టికల్గా మనమే అందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి కలిగేటటువంటి డ్యామేజెస్ గురించి డిస్కస్ చేయడం వల్ల వాళ్ళు అలర్ట్ అవుతారు. నాలుగో విషయం, ప్రాక్టికల్ వీడియోస్ చూపించాలి. అదేవిధంగా ఫైనల్ థింగ్, పిల్లలు మొబైల్స్ వాడకం తగ్గించాలంటే వాళ్ళకి ఒక ప్రాపర్ టైంలో వాళ్ళకి మనము మొబైల్స్ని ఇవ్వాలి. పూర్తిగా నువ్వు వాడబాకండి ఎవడు ఈ రోజుల్లో పిల్లలు వినరు. కాబట్టి వాళ్ళకి ఒక టైం ప్రకారం మార్నింగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు, ఈవినింగ్ టైంలో కావచ్చు, ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఇవ్వడం వల్ల మొబైల్స్ వాడకం తగ్గుతుంది. వాళ్ళకు ఒక నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఈ విధంగా వాళ్ళకి మనము మొబైల్స్ నుంచి కొద్దిగా దూరం చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.